ఈరోజు మన ఇంట్లో ఉండే చిన్నపిల్లల ప్రాణాలకు సంబంధించి ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడాలి. మన పిల్లలకి హెల్త్ అప్సెట్ అయితే ఇచ్చే ఫేక్ ఓఆర్ఎస్ల గురించి గత 8 ఏళ్లుగా డాక్టర్ శివరంజని గారు పోరాడుతున్నారు. ఆవిడ కృషి వల్ల ఒక పెద్ద విజయం దక్కింది. FSSAI ఒక క్లియర్ రూల్ తీసుకొచ్చింది. WHO అప్రూవల్ ఉన్న దాన్ని మాత్రమే ఇండియాలో ఓఆర్ఎస్ అని పిలవాలని, దానినే అమ్మాలని, లేదంటే అమ్మకూడదని. ఇది మన పిల్లలకు దక్కిన ఒక పెద్ద విజయం. కానీ ఇక్కడే ద సో కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి మా దగ్గర 180 crores స్టాక్ ఉన్నది, అవి అమ్ముకునే వరకు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును ఆశ్రయించాయి. దానికి కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మన న్యాయస్థానాలకి కోట్ల మంది పిల్లల ఆరోగ్యం కంటే మల్టీనేషనల్ కంపెనీల యొక్క ప్రాఫిట్స్ ముఖ్యమైపోయాయా? 180 కోట్లు అంటే దాదాపు 4 కోట్లు. 4 కోట్ల కోసం కోట్ల మంది పిల్లల ప్రాణాలని రిస్క్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? డయేరియాలో ఉన్న పిల్లవాడికి ఈ ఫేక్ షుగర్ డ్రింక్స్ ఇస్తే అది మరింత ప్రమాదకరం. ఇది ప్రతి పేరెంట్కి తెలియాల్సిన విషయం. ప్రతి పేరెంట్ గొంతెత్తి అడగాల్సిన టైం ఇది. వ్యవస్థలో మార్పు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం డాక్టర్ శివరంజని గారు చేస్తున్న ఈ పోరాటానికి నా సెల్యూట్. చివరికి తను నమ్ముకున్న ఆర్గనైజేషన్ నుంచి కూడా ప్రాపర్ సపోర్ట్ లభించకపోవడంతో డాక్టర్ శివరంజని గారు IAAP ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి రాజీనామా చేశారు. ఆవిడ చేస్తున్న ఈ పోరాటంలో మనం అందరం తోడుగా ఉందాం. ఈ వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. డాక్టర్ శివరంజని గారి పోస్ట్ని షేర్ చేస్తూ అధికారులను ట్యాగ్ చేయండి. మన గొంతును వినిపిద్దాం, పిల్లల్ని కాపాడుకుందాం. జై హింద్.